హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం అయితే నేను ఇక్కడ 3 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగ కొంచెం వైర్ తీసుకొని ముందుగా దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి. ఈ బీడ్ని అయితే మిడిల్లోకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ వైర్ని ఇలా పట్టుకొని రెండింటిని ఈ బీడ్ని వచ్చేసి ఈ వైర్కి మిడిల్లో ఉంచుకోవాలి. మిడిల్లో వచ్చిన బీడ్కి ఇలా ఒక రింగ్ని యాడ్ చేసుకొని హుక్ యాడ్ చేసుకొని మనమైతే టేప్ కంటిన్యూ చేసుకొని బ్రాస్లెట్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వైర్ ఉంది కదా, దీన్ని సపరేట్ చేసుకొని ఒకవైపున ఉన్న వైర్కి 1 బ్లాక్ కలర్ బీడు, 1 గోల్డ్ కలర్ బీడు, మరో బ్లాక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగా బ్లాక్ కలర్ బీడు ఈ 3 బీడ్స్ ఇలా ఎక్కించుకున్న తర్వాత అటువైపున ఉన్న వైర్కి కూడా అలాగే ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బీడు, తర్వాత గోల్డ్ కలర్ బీడు, తర్వాత మరలా బ్లాక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగ ఇటువైపును కూడా 3 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టేసి లాగేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటువైపున ఉన్న వైర్ని అటువైపు పెట్టి ఈ 2 వైర్లని ఇలా పట్టుకొని ఆ బీడ్ని కిందికి అనేసేయాలి. మనకైతే ఈ బీడ్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు వైర్కి ఒకవైపున వచ్చేసి వైట్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగ వైట్ కలర్ బీడ్ని ఒకటి ఎక్కించుకొని మరోవైపున ఉన్న వైర్కి 3 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇలాగ 3 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టేసి లాగేసేయాలి. ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టుకొని ఈ 2 వైర్లని పట్టుకొని ఇలా లాగేసేయాలి. ఇక్కడైతే ఒకవైపున గోల్డ్ కలర్ బీడ్స్ వైట్ బీడ్స్కి పైన వస్తాయి. మరలా అలాగే ఒకవైపున ఉన్న వైర్కి బ్లాక్ కలర్ బీడు, గోల్డ్ కలర్ బీడు, మరో బ్లాక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగ 3 బీడ్స్ ఎక్కించుకొని మరోవైపున ఉన్న వైర్కి కూడా అలాగే 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ బీడు, తర్వాత వచ్చేసి గోల్డ్ కలర్ బీడు, మరలా బ్లాక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగ 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టేసి లాగేసేయాలి. ఇలాగ లాగేసిన తర్వాత ఇక్కడ కొంచెం గమనించినట్లయితే మనం ఇంతకుముందు ఇటువైపు ఉన్న వైర్కి వైట్ కలర్ బీడ్ని ఎక్కించుకున్నాం. ఇప్పుడు ఇటువైపు ఉన్న వైర్కి గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకుంటున్నాం. అటువైపున ఉన్న వైర్కి వైట్ కలర్ బీడ్ని ఎక్కించుకుంటాం. ఇటువైపున ఉన్న వైర్కి 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్లో ఉన్న వైర్కి వచ్చేసి వైట్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇంతకుముందు మనం లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైర్కి వైట్ కలర్ బీడ్ ఎక్కించుకున్నాం. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. మరలా అలాగే ఒకసారి వచ్చేసి బ్లాక్ కలర్ బీడ్స్ తోటి, మరోసారి వచ్చేసి అక్కడ వైట్ కలర్ బీడు గోల్డ్ కలర్ బీడ్ వేసాం కదా, అలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ బ్లాక్ కలర్ బీడ్స్ 1 బ్లాక్ కలర్ బీడు, 1 వచ్చేసి గోల్డ్ కలరు, మరో బ్లాక్ కలర్ బీడు ఎక్కించుకోవాలి. ఇలా 3 బీడ్స్. ఇటువైపును కూడా 3 బీడ్స్ ఎక్కించుకోవాలి. బ్లాక్, గోల్డ్, మరో బ్లాక్. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలా బ్లాక్ కలర్ బీడ్స్తో వేసేది ఒకసారి వేస్తాం. ఇప్పుడు మరలా చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైర్కి వైట్ కలర్ బీడ్ ఎక్కించుకుంటాం. రైట్ హ్యాండ్లో ఉన్న వైర్కి వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకుంటాం. రైట్ హ్యాండ్లో ఉన్న వైర్కి వచ్చేసి 3 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి వైట్ కలర్ బీడ్ ఇటువైపున వచ్చింది. మరోసారి వేసేటప్పుడు మనం రైట్ హ్యాండ్లో ఉన్న వైర్కి వేసుకుంటాం వైట్ కలర్ బీడ్ని. ఇలాగా బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, డిజైన్ అయితే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ వైర్ని టైట్గా ముడి వేసేసుకోవాలి. ఇలాగ టైట్గా ముడి వేసుకున్న తర్వాత మరో ముడి కూడా ఇలా 2 వైర్లు పట్టుకొని మరో ముడి కూడా వేసేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం హీట్ చేసేసుకున్న తర్వాత మనం హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, దీన్ని రింగ్ తీసుకొని ఈ గోల్డ్ బీడ్లో నుండి ఇలా హుక్ చైన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ రింగ్ యాడ్ చేసేసుకొని లాక్ చేసేసుకుంటే మనకైతే బ్రాస్లైట్ రెడీ అయిపోతుంది. ఈ కలర్ కాంబినేషన్లో బ్రాస్లైట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో బ్రాస్లైట్ ఐడియాస్ ఉన్నాయి. ఛానల్కి వెళ్ళి చెక్ చేసి నేను చెప్పే విధానం కనుక అర్థమవుతుంది, మీకు మా వీడియోస్ కనుక యూజ్ అవుతాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.